శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో మనకున్న 9 అంకెలకు ఈ 9 నెంబర్స్ చెప్తున్నానండి. జాగ్రత్తగా గమనించండి. మీ నెంబర్ ఏదో చూసుకోండి. అదృష్టవంతులు కండి. ఏదో సరదాకు మాట్లాడట్లేదు, దీంతో ఏదో సంపాదించాలనే ఉద్దేశం కూడా కాదు. నెంబర్స్ గారడి, అంకెల యొక్క గారడి మన జీవితాన్ని మారుస్తాయి. అద్భుతం, ఇది చాలా అద్భుతం. కొన్ని వెహికల్ నెంబర్స్ ఉంటాయండి. ఆ వెహికల్ నెంబర్స్ ఎప్పుడు యాక్సిడెంట్కి గురవుతూ ఉంటాయి. నెంబర్ 13 చాలా డేంజరస్ నెంబర్. నేను ఎన్నో వాహనాలను యాక్సిడెంట్లు అయిన వాటిని చెక్ చేసిన తర్వాతనే చెప్తున్నాను. కొన్ని సెల్ నెంబర్స్ ఉంటాయి. ఆ సెల్ నెంబర్స్ వీరికి అసలే పనికిరాదు. సెల్ పోతూ ఉంటుంది, కమ్యూనికేషన్ సరిగా ఉండదు, వీరి మాట చెల్లదు. ఆ నెంబర్స్ దానిలో ఇమిడి ఉంటాయి. ఈరోజు 5, 14, 23, 5, 14, 23 నెంబర్స్ వారు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వారు ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, వారి డెస్టినీ నెంబర్ ఏది ఉంటే బాగుంటుంది, వారి నేమ్ నెంబర్ ఏదైతే బాగుంటుందో ఆ విషయం చెప్తారండి. ఈ 5 నెంబర్ వారు ఎవరైతే ఉంటారో మెర్క్యూరీలోకి వస్తారు. అంటే బుధ సంఖ్య జ్యోతిషం ప్రకారంగా. ఇదేదో కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ ఏం కాదు, జ్యోతిషంలోనే ఉంది ఇది. గ్రహాలు ఇవన్నీ, నెంబర్స్ అంటే ప్లానెట్స్, వాటి పవర్ అది. ఈ 5 బుధ సంఖ్య చాలా ఇంటెలిజెంట్ నెంబర్ అండి. ఇది చెప్పాలంటే చాలా తెలియకల నెంబర్. ఎంత కష్టపడ్డా కానీ నవ్వుతూ 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 చేస్తారు. అలుపు పెరగకుండా కష్టపడుతూ ఉంటారు. అలుపు అనేది వారికి తెలియదు. ఏ పనినైనా సాధించగలరు. ముఖ్యంగా 5 నెంబర్లో ఉన్నవారు చాలామందిని గమనిస్తే ఎక్కువ క్రీడా రంగంలో ఉన్నారు, క్రికెట్లో ఉన్నారు, హాకీలో ఉన్నారు, ఫుట్బాల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ చెప్తున్నాను నేను. కళారంగం, ఈ రంగం ఆ రంగం అని ఏం లేదు. వారు కళారంగంలో అద్భుతంగా, క్రీడారంగంలో చాలామంది ఉన్నారు. వ్యాస రచన, రాయడం, ఫిక్షన్స్, ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో, వ్యాపార రంగంలో ఇక వాళ్ళు దిట్ట. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. నెంబర్ 5 వారు. మరి అందరూ అలానే ఉన్నారా గురుగారు? నెంబర్ 5 నాది, కానీ నేను అలా లేను. మరి మీరు చెప్పేదంతా ట్రాష్ కాదు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన విషయం ఇది. నెంబర్ 5 డేట్ ఆఫ్ బర్త్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ డెస్టినీ నెంబర్ అనేది నీ విధిరాత నెంబర్, నీ భవిష్యత్తు నెంబర్. అది కనుక తేడా అయినప్పుడు ఈ నెంబర్ యొక్క వ్యక్తిత్వం సరిగా ఉండదు. కొన్ని నెంబర్సే వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఏ నెంబర్స్ అనుకూలంగా ఉంటాయి? డెస్టినీ నెంబర్ అంటే ఏమిటి? డెస్టినీ నెంబర్ అంటే మన పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మొత్తాన్ని కనుక మనం కలుపుకుంటే, ఉదాహరణకు ఒక నెంబర్ తీసుకుందాం, 2/7/2009. ఈ మొత్తంగా కలిపితే 20 వస్తుంది. 2/7/2009, 2009. ఈ 9 నెంబర్ ఉన్న వారికి ఈ 5 నెంబర్ క్వాలిటీస్ అన్నీ తగ్గిపోతాయి. దానికి కారణం ఏమిటి? ఈ 9 నెంబర్ అనేది ఏదైతే ఉందో అది వారి డెస్టినీ నెంబర్. ఆ డెస్టినీ నెంబర్కు ఈ 2 నెంబర్కు కుదరదు. ఆ కాంబినేషన్ సరిగా ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? మన పేరులో వైబ్రేషన్ పెంచుకోవాలి. మన పేరు సంఖ్యాబలం ఎంత ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూను కూడినప్పుడే అవుతుంది. అది సరిగా లేనప్పుడు జరగదు. దాన్ని సరి చేసుకోవాలంటే దాన్ని అక్షరాలు కొన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం పేరు మార్చవలసిన అవసరం లేదు, ఆధార్ కార్డు మార్చవలసిన అవసరం లేదు. ఒక కోర్సు ఇస్తాం, ఆ కోర్సు ప్రకారంగా మీరు రాయాలి. రోజు ఇన్నిసార్లు రాయాలి, ఈ విధంగా సైన్ చేయాలి, ఇలా చెయ్యండి, మీ బండిపైన నెంబర్ వేసుకోండి అని చెప్తాం. అది చేయండి, వైబ్రేట్ అవుతుంది. అరే ఎక్కడైనా ఈ పేరు మార్చుకుంటే జీవితం మారుతుందా గురుగారు? మారుతుంది. 100% చెప్తున్నాను. ఒక్కసారి మీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి, మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండకపోతే ఛాలెంజ్ చేస్తాను. ఇది ఎప్పుడు నేను ఇంత గట్టిగా ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే న్యూమరాలజీ మీద అంత పవర్ ఉంది. ఇకపోతే వీరికి అనుకూలమైన నెంబర్స్ 4, 6, 8, 7, 5. వీరికి ఈ తేదీలలో పనులన్నీ అవుతూ ఉంటాయి. వీరికి బాగా కష్టంగా ఉండే నెంబర్స్. ఏ తేదీలు అయితే వీరికి అనుకూలంగా ఉండవు. 1, 2, 3, 9 నెంబర్స్ వీరికి అస్సలు పనిచేయవు. చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది.
ఏం పోతుందండి ఒకసారి నేమ్ కరెక్షన్ చేసుకుంటే. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడే పిల్లలుగా పుట్టేసి వారికి పేరు పెట్టే సమయం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీరు ఏ పేరైనా పెట్టండి, మీ తాత పేరే పెట్టండి, లేకుంటే నిక్ నేమ్ పెట్టండి, ఇంకేదన్నా పేరు పెట్టండి, కానీ వారి డేట్ ఆఫ్ బర్త్కు వారి నేమ్ నెంబర్కు సూటబుల్ ఉందా లేదో ఒక చిన్న పని చేయండి. అది ఆధార్ కార్డులో ఎంటర్ కాకముందే చేయండి. వారి భవిష్యత్తు గోల్డెన్గా ఉంటుంది. ఎన్నో ఖర్చులు చేస్తున్నాం, ఎన్నో విషయాలు వాడి మీద కలలు కంటున్నాం, వాడు గొప్పవాడు కావాలని కలలు కంటున్నాం. ఒక చిన్న విషయాన్ని చేసుకుంటే ఏమవుతుంది, మీరు ఏ పేరు అర్జున్ పెట్టండి, మీ ఇష్టం. ఆ నెంబరు వారికి సూట్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఒకసారి నాకు పంపించండి, పంపిస్తే నేను కరెక్షన్ చేసి ఇస్తాను. అదే పేరు, అర్జున్ పేరే, దానిలో ఒక అక్షరం తేడానా అది సరిపోతుందా, వాడి డేట్ ఆఫ్ బర్త్కి ఎలా ఉంటుంది, ఆ విషయాన్ని నేను చెప్తాను. అప్పుడు కానీ మీరు సక్సెస్ రేటు మీరు ఆటోమేటిక్గా వాడి జీవితంలో వాడు పైకి ఎదిగిన తర్వాత వాడు డెవలప్ అయిపోతుంటాడు. ఎంతోమందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ కోర్సు రాసిన తర్వాత అద్భుతంగా ఉంది గురుగారు అన్న వాళ్ళు చాలామంది నా దగ్గర. ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు పాపం. ఇంజనీరింగ్ చదివి 1-2 సబ్జెక్టులు బ్యాక్లాగ్లో ఉన్నాయి. చాలా ఇబ్బంది, మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో అందరూ పాస్ అయ్యే వాళ్ళే, మంచి మార్కులతో ఉన్నవారే. ఆ అబ్బాయి ఇబ్బంది అవుతూ ఉంటే ఒకసారి వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది, గురుగారు జ్యోతిష్యం చూపెట్టాము, అది చేసాము, ఇది చేసాము, వీడు ఎందుకు అయితే లేడు అని అంటే ఒకసారి నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను, అబ్బాయికి కోర్స్ ఇచ్చాను. మళ్ళీ సెమిస్టర్స్ వరకు ఈ కోర్సును కంప్లీట్ చేయమనండి అమ్మ, ఈ డైమండ్ ఈ నేను చెప్పిన రత్నాన్ని చేతికి పెట్టండి, మీకు అబ్బాయి ఖచ్చితంగా పాస్ అవుతాడని చెప్పాను. పాపం ఆర్ద్రంగా నా దగ్గరికి ఫోన్ చేసి చెప్పింది, నేను చేసి పంపించాను. ఆ అబ్బాయి కూర్చోబెట్టి చేయించింది. అటు తర్వాత అతని జీవితమే మలుపు తిరిగిపోయింది. ఏదో కథ చెప్పి మిమ్మల్ని ఏదో మభ్యపెట్టాలనే ఉద్దేశం కాదు. ఒక్కసారి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి, అద్భుతం జరుగుతుంది. వీళ్ళు ధరించవలసిన రంగులు కనీసం రత్నాన్ని ధరించకుండా గ్రీన్ కలర్ కర్చీఫ్ జేబులో పెట్టుకోండి, చాలా అద్భుతం. ఏంటి కర్చీఫ్ జేబులో పెట్టుకుంటే జీవితాలు మారుతాయా? కర్చీఫే కదనండి మీరు పెట్టుకోమన్నాను, వేరే ఏం కాదు కదా, కత్తులు కటాలని చెప్పట్లేదు కదా. 100% సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినాకనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోండి. ప్రాక్టికల్గా చూడండి. ఒకసారి క్యాలెండర్లో ఈ డేట్స్ మొత్తం రౌండప్ చేసుకోండి. 4, 6, 8, 7, 5 ఈ అంకెలు 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారి నెంబర్స్ని రౌండప్ చేసుకొని ఒక్కసారి ఆ డేట్స్ని మీరు పరిశీలించండి, మీకు సక్సెస్ రేట్ వస్తూ ఉంటుంది. అప్పుడు నన్ను నమ్మండి, అప్పటిదాకా నమ్మవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకున్నా, చిన్న పిల్లలకు పేర్లలో వైబ్రేట్ కావాలనుకున్నా ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.